నేను రాజాకి ఫోన్ చేస్తే అమర్ భాయ్కి బాగాలేదు, చాలా సిక్ అయిపోయిండు, ఎట్లనో ఉన్నాడంటే అమర్ ఎక్కడ ఉన్నాడు నన్ను ఇమ్మీడియట్ గా తీసుకెళ్ళి అమర్ దగ్గరికి, నేను మాట్లాడతా అమర్తో అంటే బోస్ భాయ్ నీకు డెఫినెట్ గా ఫోన్ చేస్తా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు వరకు రాజా కాంటాక్ట్ లో రాలే, 1 month నుంచి ట్రేసింగ్ లో ఉన్నాను నేను రాజాకి. నేను లేడీస్ తో తిరుగుతున్నా అని చెప్పి గలీజ్ చేసి సంసారాన్ని పుల్లలు. అవునవును, నువ్వు ఎవరినో ఉంచుకున్నావు అన్నట్టు కూడా చెప్పిండు, ఎక్కడో ఏదో కాలనీ ఉంటున్నావు అన్నట్టు. అసలు ఎట్లా ప్రోపగండా చేసి మొత్తము గలీజ్ చేసి, నేను సైట్ లో మిషన్ చేస్తుంటే కంపెనీకి వెళ్ళిన రాబాయి గలీజ్ గా. నేను మిషన్ దగ్గర చేస్తున్నా వర్క్. నేను ఒక్కటే మాట చెప్తున్నా, నేను చాలా బాధపడుతున్నాను ఈ విషయంలో. నేను చాలా హర్ట్ అయిపోయినా తెలుసు ఈ విషయం తెలియంగానే. నేను ఇమ్మీడియట్ కలవాలని కూడా నేను అన్నా రాజాతోనే. నేను చెప్తాను బోస్ భాయ్ అన్నాడు. నాకు నంబర్ లేవు, నీది ఏ నంబర్లు ఉంటావో నాకు తెలియదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు ప్రస్తుతానికి? నేను ప్రస్తుతానికి ఒక ప్లేస్ లో ఉన్నాను. నువ్వు ఎవరికి చెప్పరంటే చెప్తా. నీకు నమ్మకం లేదా నా మీద నీకు? నేను విజయవాడలో ఉన్నా రాబాయి. ఓకే, ఎక్సలెంట్, నో ప్రాబ్లం. అయితే ఎక్సలెంట్ ఏంటంటే ఒక లైఫ్ చూసేసినారా బోసా? నాకు తెలుసురా, నేను నాకు ఎప్పుడో నేను గెస్ట్ చేసినారా, నిన్ను దెబ్బ తీస్తారని నేను ఎప్పుడో గెస్ట్ చేశాను అమర్. నేను ఒక లైఫ్ ఎన్నోసార్లు నీకు చెప్పాను కూడా నేను నీకు. కానీ నేను ఓపెన్ గా చెప్తున్నా, ఈ రోజు నీకు ఎన్నోసార్లు చెప్పాను ఈ విషయం. ఇఫ్ యూ రిమెంబర్ మీ, నీకు ఎన్నోసార్లు చెప్పాను చాలా జాగ్రత్తగా ఉండాలి, నాకు నమ్మకం లేదు అని. అరే అసలు మనుషులు ఎట్లా మారుతారని కూడా